పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాలీవుడ్ లో థియేటర్ల వివాదం చిన్న సినిమాల నుంచి మొదలై పెద్ద సినిమాల వరకు పాకుతుందా? అక్కడ మొదలైన చిచ్చు స్టార్ హీరోల వరకు అంటుకుంటుందా? జెట్లీ సినిమా విషయంలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసిన లెటర్ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు అది రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. తెలుగు ఇండస్ట్రీలో థియేటర్స్ రచ్చ మళ్లీ మొదలైంది. జెట్లీ సినిమాకు మల్టీప్లెక్స్ ఇవ్వలేదని మైత్రి శశి ఓపెన్ గానే లెటర్ విడుదల చేశారు. సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ దగ్గరున్న ఇష్యూను తీసుకొచ్చి ఏ సమస్యలు లేని మల్టీప్లెక్స్లకు ఎందుకు ముడిపెడుతున్నారంటూ ఆయన లెటర్ రిలీజ్ చేశారు. జెట్లీ అంటే చిన్న సినిమా కాబట్టి ఓకే, కానీ నెక్స్ట్ మైత్రి నుంచి రానున్న పెద్దీకి ఇదే సమస్య ఎదురైతే పరిస్థితి ఏంటి? మైత్రి లాంటి పెద్ద సంస్థకే ఇలాంటి సమస్యలొస్తే చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని 23 సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ విధానానికే మొగ్గు చూపడంతో ఈ రగడ మొదలైంది. దీనికి వ్యతిరేకంగా 16 మంది నిర్మాతలు ఒక్కటై ఇప్పటికే ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ నిర్మాతలతోనే పెద్ద సినిమా నిర్మిస్తున్న వృద్ధి సినిమా సతీష్ కిలారు కూడా ఉన్నారు. ఫస్ట్ రామ్ చరణ్ గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద మొదటి సినిమా నేనేంటో కూడా తెలియకుండా ఆయన ఇంత పెద్ద సినిమాని ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బుచ్చిబాబు, చాలా బాగా చేసి పెట్టావు ఈ సినిమా. వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా. జూన్ 4th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అంటే 3rd ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అన్ని సార్ల. ఇదే ఒక సమస్య అయితే టికెట్ హైక్స్ మీద కూడా చర్చ జరుగుతూనే ఉంది. పెద్ద సినిమాలకి రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందే అప్లై చేసుకోవాలని కోర్టు ఇప్పటికే నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. మరి జూన్ 4న పెద్ద పరిస్థితి ఏంటి? ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాతలు చెప్తున్నారు. ఈ లెక్కన పెద్దికి రేట్లు పెరగవా? ఈ 90 డేస్ కారణంగా ఉస్తాద్ నార్మల్ రేట్లతో వచ్చింది. రాజాసాబ్ చివరి నిమిషం వరకు ఇబ్బంది పడింది. మరోవైపు ప్రభుత్వం ఏ సినిమాకు రేట్లు పెంచేది లేదని తేల్చి చెప్పింది. దీనికోసం ఓ కమిటీ వేసి ఫ్లెక్సిబుల్ గా ఓ రేట్ ఫిక్స్ చేసే అవకాశం లేకపోలేదు. గవర్నమెంట్ అన్ని రకాలుగా ఇండస్ట్రీకి సహకరిస్తోన్న దశలో సినీ పెద్దలు ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో మరి. మొత్తానికి ఓవైపు థియేటర్స్, మరోవైపు హైక్స్, రెండింటి మధ్య ఇండస్ట్రీ నలిగిపోతోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.